పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 9వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారంను భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానం చేయుడి. ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి. తెలివి కలుగ చేయు మార్గములో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానం గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానం గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానం నొందును. నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకారణము. నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టునది. అది కాముకురాలు, దానికేవియూ తెలివి లేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును. ఊరి రాజవీధులలో పీఠం మీద కూర్చుండును. ఆ దారిన పోవు వారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి, జ్ఞానం లేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియో, దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపంలో ఉన్నారనియో వారికి ఎంత మాత్రమూ తెలియలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంని మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.